హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. యా నేను ఇప్పుడు మీకు స్ట్రీమ్ యాడ్లో లైవ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒకసారి క్లియర్గా చూడండి. ఫస్ట్ మనం గో టు క్రోమ్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఏం చేయండి అంటే స్ట్రీమ్ యాడ్ అని చేయండి. కొత్త వాళ్ళైతేనేమో గెట్ స్టార్ట్, పాత వాళ్ళైతే లాగిన్. అంటే మీరు సైన్ అప్ చేయాలి అనుకుంటే గెట్ స్టార్ట్కి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేది కనిపిస్తుంది, చూపిస్తాను. లాగిన్ చేస్తున్నాను. లాగిన్ చేశాక ఇక్కడ చూడండి, ఫస్ట్ డెస్క్టాప్ సైట్ మోడ్లో పెట్టుకోండి. మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి చూస్తాను. చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద నొక్కి డెస్క్టాప్ సైట్ మోడ్లో పెట్టండి. కనిపిస్తుంది అనుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం స్ట్రీమ్ యాడ్ కొట్టండి. ఇది కంప్లీట్గా ఇలా వస్తుంది. ఇప్పుడు లాగిన్, ఇక్కడ చూడండి గెట్ స్టార్ట్ లాగిన్ అని ఉంది. సో కొత్త వాళ్ళైతే గెట్ స్టార్ట్, ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళైతే లాగిన్ని క్లిక్ చేస్తాను. లాగిన్ క్లిక్ చేశాక ఇది నేను ఆల్రెడీ ఒకటి పెట్టుకొని ఉన్నాను కాబట్టి ఇది మీకు కనిపిస్తుంది. డిలీట్ చేస్తున్నాను. డిలీట్, ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చినాక క్రియేట్ న్యూ బ్రాడ్కాస్ట్, ఇక్కడ ఏమవుతుందంటే మీ యూట్యూబ్ ఛానల్ ఐడి డిస్ప్లే అవుతుంది. ఇలా సెలెక్ట్ చేసుకుంటే చూడండి, మీకు ఇక్కడ టైటిల్, డిస్క్రిప్షను, పబ్లిక్, ప్రైవేట్, షెడ్యూల్ అని ఉంది కదా. సో ఇక్కడ హాయ్ అని జస్ట్ మీరు ఏం రాయాలనుకుంటారో రాయండి. నేనైతే హాయ్ అని రాశాను. డిస్క్రిప్షన్ అబౌట్ వీడియో ఏం చేయాలనుకుంటారో అది. ఇక్కడ డైరెక్ట్ పబ్లిక్ అని ఇక్కడ మీరు వెళ్తే, ఒకవేళ క్రియేట్ బ్రాడ్కాస్ట్ అని కనుక వెళ్తే మీరు డైరెక్ట్ లైవ్కి వెళ్ళిపోతారు. ఒకవేళ ఇక్కడ షెడ్యూల్ అనే దాన్ని కనుక క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లోడ్ వీడియో అని వస్తుంది. చూడండి, ఇక్కడ ఒక వీడియో అని మీరు అప్లోడ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదో ఒక ఇమేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సెలెక్ట్ చేసామనుకోండి. ఓకే, ఇలా సెలెక్ట్ చేసామనుకోండి, డన్ అంటాం. పైన డన్ అనగానే ఇలా వస్తుంది. ఫోన్లో కొంచెం లేట్ అవుతుంది. ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఎక్కడ వరకు ఫోటో కావాలన్నా అప్లై, ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళాక మీరు చూడండి, క్రియేటింగ్ బ్రాడ్కాస్ట్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇందాక నేను డిలీట్ చేశాను కదా, ఇది ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి క్లియర్గా ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎంటర్ స్టూడియో అనాలి. ఇక్కడ మీరు బాగా తెలుసుకోవాల్సింది ఎంటర్ స్టూడియో అనాలి. ఎంటర్ స్టూడియో అన్నప్పుడు ఇక్కడ చూడండి, మామూలుగా ఇది ఆల్రెడీ మనం చేసింది, ఇంతకుముందు చేసినాయి కాబట్టి ఇక్కడ మీరు ఏ టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ టైటిల్ ఇచ్చేసేయండి. టైటిల్ ఇచ్చేసి ఎంటర్ స్టూడియో అన్నాను, హాయ్ అను వెల్కమ్ అని పెట్టేసి ఇక్కడ పడుతుంది చూడండి, ఎంటర్ స్టూడియో అనండి. ఎంటర్ స్టూడియో అంటే ఇలా వస్తుంది. చూడండి, ఇక్కడ మీకు పైన రైట్ సైడ్ టాప్లో ఇక్కడ నేను ఫింగర్ పెట్టాను, గో లైవ్ అని చూడండి. సో ఫస్ట్ దీని మీద క్లిక్ చేసినప్పుడు చూడండి యాడ్, ఇక్కడ నా ఫోటో, ఇక్కడ ఇది వీడియో పడుతుంది చూడండి. ఈ కెమెరా నేను షూట్ చేస్తున్నాను, కెమెరా పడుతుంది చూడండి, ఫింగర్ చూస్తున్నాను. రిమూవ్, ఇక్కడ ఏం లేదు. యాడ్ టు స్ట్రీమ్ అంటే
ఆ కెమెరా ఆన్ అవుతుంది. ఫ్రంట్ క్యామ్లో ఉన్నారా, మీరు బ్యాక్ క్యామ్లో ఉన్నారా. తర్వాత గో లైవ్ అంటే మీకు లైవ్ కనిపిస్తుంది. లైవ్లోకి వెళ్తారు. ఇది ఆన్ చేసుకుంటే ఇక్కడ చాట్ లిస్ట్ మీకు అంతా కనిపిస్తుంది. ఇక్కడ బ్యానర్ అని అంటే ఇక్కడ స్క్రోలింగ్ వస్తుంది కదా, ఆ స్క్రోలింగ్లో మీరు సేవ్ చేసుకోండి. ఏం టైటిల్ చేస్తారో అది స్క్రోల్ అవుతుంది. టీవీ ఛానల్లో న్యూస్ కింద స్క్రోల్ అవుతున్నట్లు. సో ఇక్కడ ఈ సింబల్ వచ్చేసి బ్రాండ్ అంటే అక్కడ ఒక 30 సెకండ్స్ వీడియోని యాడ్ చేసుకోవచ్చు. అది ఆల్రెడీ మీరు చేసి ఉండాలి. ప్రైవేట్ అంటే ప్రైవేట్ మెసేజ్. గో లైవ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ లైవ్ అంతా అయిపోయింది. మీ లైవ్ అంతా అయిపోయాక ఇక్కడ చూడండి, ఈ కింద ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మ్యూట్, ఇది క్లిక్ చేస్తే మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు కనిపిస్తుందా కింద మ్యూట్. ఒకవేళ మ్యూట్లో ఉంచి మాట్లాడాలనుకుంటే మీరు అలా మ్యూట్ చేసి మాట్లాడుకోవచ్చు. సెకండ్ది వీడియో ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసినప్పుడు అక్కడ వీడియో ఆఫ్ అవుతుంది. పైన చూడండి వీడియో ఆన్. ఇది సెట్టింగ్స్, మైక్ అవన్నీ సెట్ చేసుకోవడానికి. ఇక్కడ చూడండి, మీకు ఇయర్ ఫోన్ పెట్టినప్పుడు ఇక్కడ ఆడియోలో మీరు ఒకసారి చూడండి, ఇక్కడ బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది. మీరు ఏం చేయాలంటే హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, స్పీకర్స్ డిఫాల్ట్ అని వస్తుంది. మీరు అక్కడ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు స్టీరియో మైక్ అనేది పెట్టేసుకోవాలి. రైట్. షేర్ స్క్రీన్ అంటే నేను లైవ్ చేస్తున్నట్టు షేర్ స్క్రీన్ ఇంకొక 3-4 ట్యాబ్స్ మీద ఉన్నది. వాటిని సిస్టంలో ఇది క్లియర్గా ఉంటుంది. జస్ట్ మీరు ఫోన్లో చేసే వాళ్ళైతే కెమెరా ఆన్, కెమెరా ఆఫ్, మ్యూట్ వాడండి. షేర్ స్క్రీన్ ఇక్కడ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్వైట్. ఈ లింక్ని మనం ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. కాపీ పేస్ట్. ఇక్కడ చూడండి, ఈ లింక్ పేస్ట్ అయింది. ఈ లింక్ మీరు లైవ్ చేసేటప్పుడు మీ లైవ్కి ఎవరైనా రావాలి అంటే వాళ్ళు మీ లైవ్కి వచ్చేసి మీ లైవ్లో డిస్కస్ చేస్తారు. ఓకే, లైవ్ అంతా అయిపోయింది. ఏం చేయాలి అంటే లీవ్ స్టూడియో ఇక్కడ ఉంది చూడండి. లీవ్ స్టూడియో కింద లాస్ట్లో ఇక్కడ నా ఫింగర్ పెడుతున్నాను చూడండి, ఇది లీవ్ స్టూడియో. ఈ లీవ్ స్టూడియో మీద క్లిక్ చేస్తే లైవ్ నుంచి బయటకు వచ్చేస్తారు. చూడండి, బయటకు వచ్చేసారు. అయితే ఇప్పుడు మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసి ఉన్నాను కాబట్టి, నేను ఆల్రెడీ ఆన్లో ఉండి ఉన్నాను కాబట్టి మీకు ఆన్ అయిన తర్వాత అంత ఉంటుంది. ఇప్పుడు నేను లాగ్ అవుట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, పైన మీకు లాగ్ అప్గ్రేడ్స్ అండ్ మై అకౌంట్ అని ఉంది చూడండి రైట్ సైడ్లో. కనిపిస్తుందా క్లియర్గా? ఎస్, చూడండి ఇక్కడ అప్గ్రేడ్ మై అకౌంట్. నేను ఇప్పుడు లాగౌట్ చేస్తున్నాను. ఎందుకు లాగౌట్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు నేను ఎందుకు లాగౌట్ చేస్తున్నానంటే ఒకసారి చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను లాగౌట్ చేసి బయటకు వచ్చాను. ఇప్పుడు మీ కింద చెప్పాను, ఫస్ట్ గెట్ స్టార్ట్ అనేటువంటి చెప్పాను. సో గెట్ స్టార్ట్ అన్న ఇక్కడ ఫస్ట్ మెయిల్ అడుగుతూ ఉంది. మీ మెయిల్ ఏదైతే ఉందో, మీ యూట్యూబ్ ఛానల్ మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కూడా ఫస్ట్ మీరు డెస్క్టాప్ సైట్లో పెట్టేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ స్టార్టింగ్ ఇది అనమాట. ఇలా అడిగినప్పుడు ఇక్కడ చూడండి, మెయిల్ ఐడి క్రియేట్ అకౌంట్ అంటే కొత్త వాళ్ళకి వస్తుంది. ఆల్రెడీ మాకు ఉంది కాబట్టి నేను క్రియేట్ చేశాను కాబట్టి క్రియేట్ చేసేవాళ్ళు క్రియేట్ అకౌంట్ అన్న ఇదే బాక్స్ వస్తుంది. మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ మీరే ఫస్ట్ టైం అంటే ఇప్పుడే ఫస్ట్ టైం అకౌంట్ క్రియేట్ చేస్తే క్రియేట్ అకౌంట్లో అన్నా ఇదే బాక్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇలా అన్నప్పుడు మీ మెయిల్కి ఓటీపీ వస్తుంది. మీరు ఇక్కడ నుంచి మీరు మెయిల్కి వెళ్ళి వచ్చిన ఓటీపీని ఇక్కడ చూడండి పైన వచ్చింది, ఈ నెంబర్ని యాడ్ చేయాలి. చూడండి,
785675 785675